కాంచన భర్తకి ఆనంద డబ్బులు ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత ఇలా దొంగతనాలు చేయటం మానేసి జాబ్ చూసుకో అంటే నాకు ఎవరిస్తారమ్మా ఉద్యోగం అని ఏంటో అన్న తర్వాత ఇక మళ్ళీ వెంటనే ఇలా అంటుంది, చూడు ఇది నా విజిటింగ్ కార్డ్, ఇది తీసుకో, రేపు మా ఇంటికి వచ్చేసి ఈ అడ్రస్కి వస్తే నేను నీకు ఉద్యోగం అని చూస్తాను అని అంటే సరే అమ్మా అనేసి వెళ్ళిపోతుంది ఆనంద. అప్పుడు అతను దండం పెట్టుకుంటూ, దేవత లాంటిది, ఎంత గొప్ప మనసున్న మనిషి ఆవిడ, నాకు అడగకుండానే సహాయం చేసింది, డబ్బులు ఇచ్చింది, అలాగే ఉద్యోగం కూడా ఇస్తానని చెప్తుంది, ఆమె ఎంత గొప్ప మనిషో, దేవత ఆమె అని అనుకుంటూ ఇంకా దండం పెట్టుకుంటాడు. కంచు, నువ్వు నన్ను ఎన్ని బాధలు పెట్టావే, నీలాంటి కంచు మొహాలున్న ఈ భూమి మీద ఇలాంటి దేవతలు కూడా ఉన్నారే, నువ్వు అఘోరి మొహందానా, ఆ అఘోరి ఎలా చేసిందో దాని అలా ఎలా ఉంటుందో నిన్ను అలా చేసి టార్చర్ పెడతానే నేను అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత దర్శన్, శరణ్య, సమీర ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శరణ్య వెనక నుంచి ఏమండి ఏమండి అని పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే దర్శన్ చూసి ఏమైంది అని సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏమండి మీరు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని అంటూ శరణ్య అంటుంది. అప్పుడు సమీర టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఈ సమీర నిన్ను మోసం చేస్తుందండి, మిమ్మల్ని మోసం చేస్తుంది, ఎందుకంటే రాత్రి తను మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను, చెప్పవే మీ ఫ్రెండ్తో ఏం మాట్లాడవో చెప్పు అని అంటూ ఉంటే సమీర అలాగే చూస్తూ ఉంటుంది టెన్షన్గా. అప్పుడు దర్శన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. శరణ్య ఇలా అంటుంది, ఇది డబ్బు కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అది ఇదని చెప్పి ఆలోచిస్తుందండి, తనకి నిజానికి మీ మీద ప్రేమ లేదు అని ఏంటో శరణ్య అంటుంది. అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు సమీర అలా చూస్తూ ఉంటుంది. శరణ్య ఇలా అంటుంది, నిజంగా అండి తను మాట్లాడే మాటలన్నీ విన్నాను, మిమ్మల్ని మోసం చేస్తుందండి, తన మాటలు నమ్మొద్దు, మిమ్మల్ని కేవలం ఆస్తి కోసమే చేసుకుంటుంది తప్ప మీకోసం కాదండి అని శరణ్య అంటుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా దర్శన్ ఆపుతావా అని గట్టిగా అంటాడు. అప్పుడే శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. దర్శన్ అంటాడు, అలాంటి ఆలోచనలు ఉన్నది నీకు, తనకి కాదు, తన గురించి అలా మాట్లాడితే నేను నమ్మను అని అంటూ దర్శన్ అంటాడు. అది కాదండి, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది నిజమండి అని అంటూ ఉంటే, నువ్వు చెప్పే మాటలు ఒక్కటి కూడా నేను నమ్మను, ఎందుకంటే నువ్వు మోసగత్తెవి, నేను తన్ని ప్రేమిస్తున్నాను తెలిసినా నన్ను చేసుకున్నావు, ఆస్తి కోసం కదా, నువ్వు ఆస్తి కోసం ట్రై చేస్తూ తన మీద నిందలు వేస్తావా అని అంటూ దర్శన్ అంటాడు. లేదండి నేను చెప్పేది నమ్మండి అంటే, నువ్వు చెప్పేది ఏది నేను నమ్మను, నువ్వు వెళ్ళిపో అని దర్శన్ సీరియస్గా పద సమీర అని వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా సరే శరణ్య ఏమండి అని ముందుకు రాబోతే సమీర చెయ్యి అడ్డుపెట్టి ఆపేస్తుంది. ఏయ్ చెప్పుతో కొట్టినట్టు భలే ఉంది కదా సమాధానం, చూసావా చెప్పు లేకుండానే నిన్ను దర్శన్ చెప్పుతో కొట్టాడు అని నవ్వుతుంది సమీర. చూడు నీ స్థాయి ఇది, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండు, నా గురించి నువ్వేం చెప్పినా దర్శన్ నమ్మడు, ఎందుకంటే నా పిచ్చి ప్రేమలో ఉన్నాడు దర్శన్, అందుకే నువ్వు చెప్పేది ఏది నమ్మడు అని తిడుతుంది. ఇంకా తిట్టేసి వెళ్ళిపోతుంది. శరణ్య బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అనన్య, కాంచన ఇద్దరు నవ్వుకుంటూ బయట హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో ఆనంద అక్కడికి వస్తుంది. వచ్చేసరికి అనన్య నవ్వుతూ, చూసారా అత్తయ్య గారు, మీకంటే నేను మంచి పేరు తెచ్చుకుంటున్నాను, అక్కడ ఉద్యోగం పేరున ఒక అతన్ని పంపించి ఉద్యోగం ఇప్పించాను, వాళ్ళ దృష్టిలో ఇంటి పెద్ద కోడలు గ్రేట్ అని చెప్పి అయిపోయారు, అంతేకాని మీరు ఈ ఉద్యోగం ఇవ్వకుండా మీరు చీప్ అయిపోతున్నారు అని అంటూ ఇలా మళ్ళీ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంద నవ్వుతూ ఉంటుంది. ఏంటి నవ్వుతున్నారు, మెంటల్ అని మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయిపోయారా అని అంటూ ఉంటే, ఆనంద నీకే మెంటల్, నీకు అసలు ఏం చేస్తున్నావో నీకేం జరుగుతుందో తెలుస్తుందా అని ఆనంద అంటుంది. అప్పుడే అనన్య అలా చూస్తూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఆనంద అంటుంది, అసలు అక్కడికి ఉద్యోగానికి వెళ్ళింది ఎవడో తెలుసా, నీ నగలు అవి దొంగతనం చేశాడే వాడు, జైలుకి తీసుకువెళ్ళిపోయారు కదా వాడిని, వాడే అని అంటంతో ఒక్కసారిగా అనన్య షాక్ అవుతుంది. అతనా అని అంటే, అవును అది ఎలా జరిగిందో తెలుసా, అది నా స్కెచ్ అని ఆనంద అంటుంది. అప్పుడే అనన్య షాక్ అవుతుంది. ఇదేంటి మీ స్కెచ్ అంటారు అని అంటంతో, అవును అది నా స్కెచ్చే, ఎలాగో తెలుసా అని అంటూ ఉంటే, ఇంకా నువ్వు పంపించిన మనిషి కాకుండా నేను పంపించాను, ఇప్పుడు నువ్వు బాగా ఇరుక్కుపోయావు కదా, నువ్వు ఎంత తప్పు చేసావే, శరణ్య కాపురాన్ని నాశనం చేయాలని చూసావు, నా కూతురు జీవితాన్ని కూడా తప్పు తావ పట్టిస్తున్నావు, నువ్వు ఇన్ని చేస్తూ ఉంటే నేనేలా ఊరుకుంటానే అని ఆనంద అంటుంది. అనన్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అమ్మో ఇలా చేసింది ఏంటా అనేసి, ఇంకా ఇప్పుడేముంది, ఇంకా ముందు ముందు చాలా ఉంటుందిలే అనేసి ఆనంద వెళ్ళిపోతుంది. ఆనంద వెళ్ళిపోగానే ఇక ఒక్కసారిగా శరణ్య అలాగే అనన్య చూస్తూ టెన్షన్ పడుతూ కాంచనతో, ఏంటమ్మా ఇది ఇలా జరిగిపోయిందేంటి అంటే, నాకేం తెలుసే, నీకేదో మంచి పేరు వస్తుందని ఇలా చేయమంటే తను అలా చేస్తుందని నాకెలా తెలుసు అని అంటూ ఉంటుంది. ఇక అనన్య టెన్షన్లో ఉండిపోతుంది. ఆ తర్వాత
ఆనంద దగ్గరికి తను వచ్చేస్తూ ఉంటాడు. కాంచన భర్త ఇంట్లోకి వచ్చేస్తాడు. రాగానే కాంచన సడన్గా ఆనంద్ తనని చూసి ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోతుంది పైకి. అప్పుడు అనన్య ఏంటిది అమ్మ ఇలా చేసింది అనేసి టెన్షన్ పడుతూ ఏమైందమ్మా అని అంటూ ఉన్నా సరే లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి మొహానికి మాస్క్ పెట్టుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే కాంచన భర్త లోపలికి వచ్చి ఆనందతో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటాడు, అమ్మ మీరు నాకు చాలా మంచి చేశారమ్మా, మీరు దేవతమ్మ, మీరు దేవత అని అంటూ ఉంటే అప్పుడే అలా చూస్తూ ఆనంద అయ్యో అదేముంది మీరు కష్టాల్లో ఉన్నారు కదా, మీకు ఉద్యోగం ఇద్దాము అనుకున్నాను అంతే, అంతకుమించి చేసింది ఏముంది అని అంటూ ఆనంద అంటుంది. నిజంగా అమ్మ మీరు నా దృష్టిలో దేవతమ్మ, అడగకుండానే మీరు సహాయం చేశారు, నాకు ఉద్యోగం ఇచ్చారు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అయినా నా భార్య లాంటి మోసగత్తె ఉన్న ఈ రోజుల్లో మీలాంటి దేవతలు కూడా ఉన్నారమ్మా అని అంటూ ఇలా వాళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటారు. అనన్య టెన్షన్గా చూస్తూ ఉంటుంది. పైనుంచి కాంచన మాస్క్ పెట్టుకొని వస్తూ ఉంటుంది. కాంచన మాస్క్ పెట్టుకొని వస్తూ ఉండటం అందరూ చూసి షాక్ అవుతారు. అదేంటి కాంచన మాస్క్ పెట్టుకొని వస్తుంది అని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆనందకి అసలు విషయం తెలిసిందంటే కాంచనతో అనన్యతో ఒక ఆట ఆడుకుంటుంది కాబట్టి ఆనందకి ఇంకా అర్థం కాదు ఏంటిది అనేసి అలా చూస్తూ ఉంటుంది.